స్లోగా ఉంటుంది. సో ఆ వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న క్రమంలో ఆ బ్లాస్ట్ అనేది కూడా ఒక్కసారిగా నడుస్తున్న కారులోని బ్లాస్ట్ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా శకలాలన్నింటి ఏదైతే బ్లాస్ట్ అయిన వెహికల్స్ ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఫోరెన్సిక్ బృందం వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని వాటన్నింటినీ కూడా ఏదైతే సేఫెస్ట్ ప్లేస్కు తరలిస్తున్నారు. పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన విచారణ అనేది కూడా జరిపిన తర్వాత దీనికి సంబంధించి మరిన్ని వివరాలంటే కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కేసు ఇన్వెస్టిగేషన్ దశలో కూడా ఉంది. ఇప్పటివరకు అయితే ఎవరు కూడా ఈ బ్లాస్ట్కి తామే బాధ్యులం అనేది కూడా ప్రకటించుకోలేదు. కాకపోతే గత కొద్ది కాలంగా వస్తున్న హెచ్చరికలు కానీ ఏదైతే నిఘా వర్గాలు కూడా అందిస్తున్న సమాచారం ప్రకారం కనుక చూసినట్లయితే ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల యొక్క దాడి అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో బంగ్లాదేశ్కు సంబంధించిన హస్తం అనేది కూడా ఉండొచ్చు అన్న కోణంలో దర్యాప్తు అనేది కూడా జరుగుతోంది. ఎందుకంటే రెండు వైపుల నుంచి కూడా గత కొద్ది కాలంగా చూసినట్లయితే సస్పెక్టెడ్ యాక్టివిటీస్ అనేవి కూడా జరుగుతున్నాయి. సో ఈ సస్పెక్టెడ్ అనుమానాస్పద కదలికలు అనుమానాస్పద యాక్టివిటీస్ అనేది కూడా జరుగుతున్న క్రమంలో ఇండియాలో ఏ విధంగానైనా విధ్వంసం సృష్టించాలని చెప్పేసి వాళ్ళు ప్రణాళికలు అనేది కూడా రచిస్తున్న నేపథ్యంలో ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏదైతే గవర్నమెంట్ను డిస్టర్బ్ చేయాలి, అదేవిధంగా గవర్నమెంట్కు ఇబ్బంది కలిగించాలి అనేది కూడా వాళ్ళ యొక్క ప్రణాళికగా కూడా కనపడుతుంది. దీనికోసం అనూహ్యంగా వేరే వేరే మాడ్యూల్స్ని కూడా ఎంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు సకాలంలో స్పందించి ఈ కుట్రను భగ్నం చేశారు. కానీ కొంతమంది మిగిలి ఉండడంతో విధ్వంసం అనేది కూడా జరిగింది. సో ఈ ఒక్క ఘటనతో ఇది ఆగిపోతుందా లేకపోతే ఇంకేమైనా ఘటనలు జరిగే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. సో మొత్తం మీద కూడా పోలీసులు అయితే ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యారు. సో ఎవరినైతే అరెస్ట్ చేశారో ఎవరినైతే అదుపులోకి తీసుకుంటున్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పటివరకు కూడా ఇన్పుట్స్ అనేవి కూడా ఆయుధాలు పేలుడు పదార్థాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వాళ్ళని మరింత లోతుగా విచారించే వాళ్ళ దగ్గర నుంచి మరిన్ని వివరాలంటే కూడా రాబట్టే అవకాశం కూడా ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా ఫర్దర్గా పోలీసులు ముందుకు వెళ్తారు. సో ఏదేమైనప్పటికీ ఈ ఇష్యూను మొత్తాన్ని కూడా ప్రధాని కూడా చాలా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, చాలా సీరియస్గా కూడా తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇండియా ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే భారతదేశంలో కనుక ఏదైనా ఉగ్రవాద దాడి అనేది కూడా జరిగితే దాని దేశంపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని చెప్పేసి కూడా ఇటీవల చట్టంలో మార్పులు ఏంటి కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ దాడి అనేది కూడా జరిగింది కాబట్టి ఈ దాడికి ఉగ్రవాదులకు సంబంధం ఉందా, దీనికి ఎవరు బాధ్యులు అనేది కూడా తేలాల్సి ఉంది. దాన్ని బట్టి ఇండియా వైపు నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది కూడా ఉండే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా చూసినట్లయితే సరిహద్దుల దగ్గర మూవ్మెంట్ అనేది కూడా చాలా సున్నితంగా కూడా మారిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇండియా కూడా చాలా స్ట్రిక్ట్గానే ఈసారి యాక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రధాని కూడా ఈ ఇష్యూని మొత్తాన్ని కూడా చాలా సీరియస్గానే పరిగణిస్తున్నారు. రాజు గారు. సురేష్, అంటే ముఖ్యంగా ఇండియా ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే బయట దేశాలతో ఏదైతే మన దేశానికి ఉన్న బయట దేశాలతో శత్రుత్వాలతో వాటి యుద్ధం చేయడం వేరు, కానీ దేశంలో ఉన్న శత్రువులతో యుద్ధం చేయడం వేరు. ఒక విధంగా చాలా సవాళ్ళు ఉన్నాయి భారత్ ముందు, ఏమంటారు? తప్పకుండా మీరు అన్నట్లుగా ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే కంటికి కనిపించే శత్రువుతోటి యుద్ధం చేయొచ్చు, కనిపించని శత్రువుతోటి యుద్ధం చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే బాహ్య శక్తులతో యుద్ధం అనేది కూడా చేయొచ్చు, కానీ అంతర్గత శక్తులు ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశంలోనే నివసిస్తూ ఈ దేశంలో విధ్వంసానికి పాల్పడుతున్న వాళ్ళని ఏమనాలి, ఆ విధ్వంసాన్ని నుంచి రక్షించుకునేందుకు ఒక వర్గం లేదా ఒక విషయాన్ని అంటే తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా సీరియస్గా పరిగణించాల్సిన విషయం. సో దాడి పట్ల ముక్త ఖండంతో దేశం మొత్తం కూడా యావత్తు ఈ దాడిని కూడా ఖండిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. రేపు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరిగే అవకాశం కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా బీహార్ ఎన్నికల నుంచి కేంద్రం ముఖ్యంగా అధికార పార్టీ దృష్టిని మరల్చేందుకే ఈ దాడులకు పాల్పడ్డారు అనేది కూడా ఒక అనుమానం అనేది కూడా వ్యక్తమవుతోంది. సో మొత్తం మీదనైతే దీనిపైన సీరియస్గానే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సురేష్, ఒకవైపు ఢిల్లీని ఎయిర్ పొల్యూషన్, మరో పక్కన ఈ రోజున బ్లాస్టింగ్, ఏంటి అసలు ఢిల్లీ ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకనంటే మీరు అన్నట్లుగా అదే జరుగుతోంది. కాకపోతే 15 సంవత్సరాలుగా ఎటువంటి ఘటన అనేది కూడా జరగలేదు కాబట్టి అందరూ కూడా చాలా లైట్గా తీసుకున్నారు. అయితే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ అనేది కూడా ఒక ఆత్మాహుతి దాడి కాబట్టి ప్రస్తుతానికైతే సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా స్కాన్ చేస్తున్నారు. మొత్తం అన్ని ఏజెన్సీలను కూడా దీనికి సంబంధించిన ఏదైతే దీనికి సంబంధించి
విచారణలో నిమగ్నం కూడా చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలతో పాటుగా చాలా సుదూర ప్రాంతాల నుంచి అన్ని సీసీ కెమెరాలన్నింటినీ కూడా చేస్తున్నారు. ఏదైతే బ్లాస్ట్ కారణమైందని చెప్పేసి భావిస్తున్న కార్ ఏదైతే ఉందో, అంటే ప్రత్యక్ష సాక్ష్యాలు అందించిన సమాచారం ప్రకారం ఏ కారులోనైతే బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కారు నెంబర్ అనేది ఎక్కడిది, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది అనే దాని గురించి కూడా ప్రస్తుతానికి అయితే సెక్యూరిటీ ఏజెన్సీస్ అయితే ఇన్పుట్స్ అనేవి తీసుకున్నాయి. దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఇటు ఇంటర్నెట్కి సంబంధించిన సిగ్నల్స్ మొత్తాన్ని కూడా అనేది కూడా చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్కి సంబంధించిన సిగ్నల్స్ అన్నింటినీ కూడా వాటన్నింటినీ కూడా అంటే ఈ బ్లాస్ట్ జరగడానికంటే ముందు ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళిన సెల్ ఫోన్ టవర్స్ నుంచి వెళ్ళిన కాల్స్గా అయితే ఉన్నాయో, ఏదైతే ఇంటర్నెట్ యాక్టివిటీ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా వాళ్ళంతా కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది కూడా జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి పూర్తి వివరాలన్నింటి కూడా ఇప్పుడే చెప్పడం అనేది కూడా కష్టం. మొత్తంకైతే దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా ఇన్పుట్స్ అనేవి కూడా వస్తున్నాయి. సో ఆ ఇన్పుట్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా జరుగుతోంది. సో దేశవ్యాప్తంగా ఈ బ్లాస్ట్కును అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో అనేక మందికి కూడా సంబంధాలు ఉండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈరోజు దొరికిన మాడ్యూల్లో వీళ్ళే కాదు మరికొంతమంది ఉండొచ్చు అనేది కూడా అనుమానం అనేది కూడా వ్యక్తమవుతోంది. సో మొత్తం మీద కూడా సిబ్బంది అయితే మొత్తం మీద కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తీసుకోవడం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఏదైతే ప్రస్తుతానికి అయితే ఇంటర్నేషనల్ పరంగా కూడా యాక్టివిటీ మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో ప్రధాని దీనికి సంబంధించి ఇటు కండోలెన్స్ అనేది కూడా చెప్పండి. శిరీష్, అంటే ముఖ్యంగా ఈరోజు సోమవారం టూరిస్టులకు సంబంధించి టూరిస్ట్ ప్లేసెస్ కానీ మార్కెట్స్ కానీ హాలిడే అంట కదా, దానివల్ల కొద్దిగా ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పిన వార్తలు వస్తున్నాయి. ఆబ్వియస్గా మండే హాలిడేనే, టూరిస్ట్ ప్లేస్లకు మాత్రమే హాలిడే, మార్కెట్లు కూడా పెద్దగా ఉండే అవకాశం కూడా లేదు. సో ఈ నేపథ్యంలో ఇది ఒక హెచ్చరిక పంపేందుకు ఈ బ్లాస్ట్ అనేది కూడా చేశారా లేకపోతే పథకం ప్రకారం చేశారా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే సాధారణంగా ఢిల్లీలో సండే యాక్టివిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మండే చాలా వరకు కూడా మార్కెట్లు కానీ లేకపోతే ఇతర ప్రాంతాలన్నీ కూడా క్లోజ్లో ఉంటాయి. కాకపోతే ఇది అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి అంటే సాధారణంగా వీళ్ళ యొక్క టార్గెట్ అనేది కూడా వచ్చి టూరిస్ట్ ప్లేస్లు కాదు, అదేవిధంగా మార్కెట్లు కాదు. ఎందుకంటే నిన్న ఏదైతే పెద్ద ఎత్తున మాడ్యూల్ను పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునేందుకు, వాళ్ళ యొక్క ఉనికిని చెప్పేందుకు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడా కూడా పెద్ద ఎత్తున మార్కెట్లు లాంటివి కూడా ఉండవు కాబట్టి జనసమ్మర్ద ప్రదేశాలు లాంటివి కూడా పెద్దగా దొరికే అవకాశం అనేది కూడా ఉండదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ బ్లాస్ట్ అనేది కూడా చేశారు. ఈ తరహా బ్లాస్ట్ అనేది ఇండియాలో జరగడం అనేది కూడా ఇదే మొదటిసారి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ట్రాఫిక్ లో ఉన్న కార్లన్నింటి కూడా దీనివల్ల ధ్వంసానికి గురి కావడం జరిగింది. దానివల్ల చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. శిరీష్, అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనంతా కూడా చాలా అప్రమత్తంగా ఉన్నామని చెప్పిన కేంద్ర హోంశాఖ చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు జరిగిన సంఘటనకి ఇంకా మనకి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని అనుకోవచ్చు కదా? తప్పకుండా, ఎందుకంటే బాహ్య శక్తులతో పోరాటమే కాదు అంతర్గత శక్తుల పైన కూడా నిఘా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో ఏదైతే ఇట్లాంటి మాడ్యూల్స్ ఏవైతే వాటిపైన దృష్టి పెట్టాలి. అయితే భద్రతా సంస్థలు ఏజెన్సీలు తమకు వస్తున్న ఇన్పుట్స్ ఆధారంగా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏ మూలనో ఏదో అంటే ఇప్పుడు చూడండి వీళ్ళంతా కూడా వైద్యులే. ఎందుకంటే వైద్యులను ఎవరు కూడా అనుమానించే అవకాశం కూడా లేదు కాబట్టి వాళ్ళు ఈ తరహా ప్లానింగ్ ని కూడా ఎంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. వీళ్ళని ఎవరు కూడా పెద్దగా అనుమానించే అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే అనుమానాలు అనేది ఎవరైతే ఎక్కువగా వ్యక్తం చేయరో ఆ ప్రాంతాలను వీళ్ళు ఎంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన పోలీసులు కూడా ఇంటర్ స్టేట్ టెర్రర్ మాడ్యూల్ ని దానికి సంబంధించిన లింకులన్నింటి కూడా చేశారు. ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా జైషే మహమ్మద్తో పాటు అన్సార్ గౌహత్ ఈ హుల్ అనే సంస్థకు సంబంధించిన వాళ్ళుగా కూడా చెప్తున్నారు. మేజర్ టెర్రర్ అటాక్ అనేది కూడా జరిగే అవకాశం ఉందనేది కూడా వాళ్ళకు సమాచారం కూడా అందుతోంది. ఒక లేడీ డాక్టర్ని కూడా లక్నోలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ టెర్రర్ ప్లాట్ తోటి ఆమె కూడా సంబంధం ఉన్నట్లుగా కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఆమె నుంచి కూడా అనేక వెపన్స్ అన్నిటి కూడా
ఏదైతే సస్పెక్టెడ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆఫీసు అదేవిధంగా ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి అనే మార్కెట్ ను కూడా రెక్కి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ వీళ్ళు విధ్వంసం జరపాలనేది కూడా వీళ్ళ యొక్క ప్లాన్ గానే కనపడింది. అయితే దానికంటే ముందే ఇక్కడే ఎందుకు దీన్ని ఎంచుకున్నారనే దాని గురించి కూడా వాళ్ళకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. యా శిరీష్, మీరు అన్నట్టు అసలు ఈ రోజు మండే కాబట్టి ఒక విధంగా సిగ్నల్స్ అంటే మేమున్నాము, మేము ఇంకా ఫర్దర్గా మేము కాన్సన్ట్రేట్ చేస్తామని ఒక విధంగా మనకు ఒక హెచ్చరికల లాగానే కనిపిస్తోంది. మరి ఏంటి రాబోయే రోజుల్లో ఇక రైల్వే స్టేషన్స్ అనుకోవచ్చు, మెట్రో స్టేషన్స్ అనుకోవచ్చు, అంటే ఒక జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏంటి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు పోలీసులు? ఆబ్వియస్ గా ఇప్పుడైతే ఎవరైతే దొరికారో వాళ్ళను తరుగా ఇంకా చెక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగా మిగిలిన ప్రాంతాలను ఇంట్లో ఏవైతే వీళ్ళు ఇన్పుట్స్ ఆధారంగానే వీటిని పట్టుకోగలుగుతారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా డార్క్ నెట్ ని అదేవిధంగా ఇంటర్నెట్ ఆధారంగా చేసుకుని వీళ్ళంతా కూడా ఆపరేషన్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా నేరుగా వీళ్ళు రిలేషన్స్ అనేది కూడా లేదు. ఈ డార్క్ వెబ్ రిలేషన్స్ అనేది కూడా లేదు. ఈ డార్క్ వెబ్ డార్క్ నెట్ ద్వారా లేదా ఇతరత్ర యాప్స్ ను ఉపయోగించి వీళ్ళు ఈ విధ్వంసానికి కూడా పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. 6:52 ప్రాంతంలో హుండాయ్ i20కి సంబంధించిన కార్ అనేది సుభాష్ మార్గ్ అంటే ప్రస్తుతం ఉన్న ఈ సుభాష్ మార్గ్ కి సంబంధించిన ఏరియా ఇది ఇండియా గేట్ కి రెడ్ ఫోర్ట్ కి సంబంధించిన సిగ్నల్ దగ్గర ఉంది. సో మొత్తం మీద కూడా ఇది కొంతమంది పాదచారులు ఈ మార్గాన్ని కూడా క్రాస్ చేస్తూ అటు వెళ్తున్న క్రమంలో ఒకసారిగా ఈ బ్లాస్ట్ అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఎన్ఎస్జీ, ఎన్ఐఏ అదేవిధంగా FSL కి సంబంధించిన టీమ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. CCTVకి సంబంధించిన ఫుటేజ్ మొత్తాన్ని కూడా ఎగ్జామ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కూడా దీనికి సంబంధించి ఆయన హాస్పిటల్ని విజిట్ అనేది కూడా చేస్తున్నారు. ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ప్రస్తుతం ఈ ఉగ్రవాద చర్యలన్నీ కూడా జరిగిన నేపథ్యంలో మొత్తం మీద కూడా ఇటు అయోధ్య టెంపుల్ దగ్గర కూడా స్ట్రిక్ట్ సెక్యూరిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ హోంమంత్రి అమిత్ షా చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే దాదాపు 30 మంది LNJP హాస్పిటల్లో వీళ్ళకు చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. సో దీనికి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్తో పాటు ఎన్ఎస్జీ ఈ టీమ్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలో ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగిస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది సాధారణమైన ఇది చాలా పెద్ద బ్లాస్ట్. ఎందుకంటే 30 మంది గాయపడ్డారు. అనేక వాహనాలంటి కూడా ధ్వంసమయ్యాయంటే మాత్రం దీన్ని చాలా సీరియస్గానే తీసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఇది ఏదైతే ఉందో ఇది 1 కేజీ దాదాపు 1 కేజీ అమోనియం నైట్రేట్ అనేది కూడా దాదాపుగా 0.4 కేజీ TNT పేలుడు శక్తిని ఇచ్చే అవకాశం అనేది కూడా ఉంది. అయితే 27,000 కేజీ అంటే దాదాపు ఇది అప్రాక్సిమేట్గా 11,000 కేజీల TNT శక్తిని ఇది విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది. సో TNT అని అంటే 0.7 టైమ్స్ RDX కంటే ఇది చాలా పవర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ ఎక్స్ప్లోజన్ పవర్ అనేది కూడా దాదాపు 8,000 కిలోల RDXతో సమానంగా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి పుల్వామా అటాక్లో దాదాపు 80 కేజీల RDXను మాత్రమే యూజ్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దాదాపు 8,000 కేజీల ఎక్స్ప్లోజివ్ని వీళ్ళు దేశంలోకి తేయగలిగారు. వీటిని సమకూర్చుకోగలిగారంటే వీళ్ళు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. 81,000 డిటోనేటర్స్ను బ్లాస్ట్ చేస్తే ఎంత విధ్వంసం అయితే జరుగుతుందో అంత విధ్వంసాన్ని సృష్టించే విధంగా వీళ్ళు పేలుడు పదార్థాలని సమకూర్చడం కూడా జరిగింది. రాజుగారు యా సురేష్, అంటే ఇక వీటితో పాటు దేశంలో ఉన్న ప్రధాన నగరాలు ముంబై అనుకోవచ్చు, హైదరాబాద్, కలకత్తా, బెంగళూరు ఈ మరి హై అలర్ట్ ప్రకటించింది. ఏంటికి ఇక్కడ మరి ప్రజలకి పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు? సో ఏదైతే జనసమర్థమైన ప్రాంతాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో ఈరోజు జరిగిన ఘటన అనేది కూడా ఎక్కడైతే
ఎక్కువగా జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో జరగలేదు. ట్రాఫిక్ మధ్యలో ఇది జరిగింది కాబట్టి ఇలాంటిది విషయాల్లో కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేయాలి. అంటే ఈ రోజు పట్టుకునే పేలుడు పదార్థాలేనా, ఇప్పుడు మనకు ఇటు సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా కూడా భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఏంటి కూడా ఉన్నాయి కాబట్టి మిగిలిన పేలుడు పదార్థాలు ఏంటి కూడా ఎక్కడున్నాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఎక్కడెక్కడ వీళ్ళు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా కూడా భద్రతా ఏజెన్సీలన్నింటి కూడా హై అలర్ట్ చేసే అవకాశం కూడా అనుమానాస్పదమైన వ్యక్తులను విచారించడంతో పాటుగా అనుమానాస్పదమైన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున విచారణ సోదాలు కూడా చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.